తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. తారకాసుర సంహారం కోసం జన్మించిన శివసుతుడు సుబ్రహ్మణ్య స్వామి. స్కందుడు, దండాయుధపాణి, షణ్ముఖం, శరవణభవుడు ఇలా సుబ్రహ్మణ్య స్వామికి అనేక నామాలున్నాయి. ఈ నామాలన్నీ షణ్ముఖుని శక్తిని, మహిమను, అవతార రహస్యాన్ని తెలియజేస్తాయి. ఈ పేర్లన్నింటిలో విశేషమైనది సుబ్రహ్మణ్య స్వామి. సు అంటే మంచి, బ్రహ్మణ్యం అంటే వికాసం పొందినవాడు అని అర్థం. పరిపూర్ణ బ్రహ్మ జ్ఞానాన్ని సంతరించుకున్న స్వామి సుబ్రహ్మణ్యుడు. మన రాష్ట్రంలో ఎన్నో సుబ్రహ్మణ్య స్వామి సన్నిధానాలున్నాయి. ఆ దివ్యధామాలలో విలక్షణమైనదిగా, విశిష్టమైనదిగా గుర్తింపు పొందినది చిత్తూరు జిల్లా రామకుప్పంలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. ఈ క్షేత్ర విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. ఉమా మహేశ్వర కుమార గురవే ఉడిపి సుబ్రహ్మణ్యం, భక్త జనప్రియ పంకజలోచన బాల సుబ్రహ్మణ్యం. ఉమా మహేశ్వర కుమార గురవే ఉడిపి సుబ్రహ్మణ్యం, హర భక్త జనప్రియ పంకజలోచన బాల సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం, సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం మాం పాహి, షణ్ముఖనాథ మాం పాహి. స్కందుని ఆవిర్భావం విచిత్రమే కాదు, విజ్ఞానదాయకం కూడా. అవ్యక్తుడైన శివుని నుంచి వ్యక్తమైన తేజోకిరణం ఆకాశంలో పయనించేటప్పుడు దాన్ని వాయువు, అగ్ని, గంగ, భూమి ఇలా పంచభూతాలు ధరించిన ఫలితంగా కుమార సంభవం జరిగిందని పురాణాలు పేర్కొన్నాయి. సుబ్రహ్మణ్య స్వామి పరిపూర్ణ మానవునికి ప్రతీక, తురీయావస్థకు సంకేతం. ఆ సమగ్ర స్థితిని మానవాళి అందుకునే విధానాల్ని స్వామి తన రూప, వాహన, వైశిష్ట్యాల ద్వారా వెల్లడించాడు. అలాంటి స్వామి సర్పాకార మూర్తిగా తేజరిల్లుతూ భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. హే స్వామినాథ కరుణాకర దీనబంధో, శ్రీ పార్వతీ సుముఖ పంకజ పద్మబంధో, శ్రీసాది దేవగణ పూజిత పాదపద్మ, వల్లీసనాథ మమదేహి కరావలంబం. పార్వతీ పరమేశ్వరుల మంగళకరమైన ప్రేమకు, అనుగ్రహానికి ఐక్య రూపం సుబ్రహ్మణ్య స్వామి. దేవసేనాపతి సూరః స్వామి గజముఖానుజః అని అమరం స్వామిని వర్ణించింది. సకల దేవగణాల చేత పూజలందుకునే దైవంగా కుమారస్వామిని పురాణాలు పేర్కొన్నాయి. షణ్ముఖుడైన సప్తశీర్ష సర్పాకార సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం పొందగలిగితే చాలు, శివపార్వతుల కటాక్షం లభించినట్లేనని భక్తులు విశ్వసిస్తారు. షణ్ముఖుని ఆవిర్భావం ఎన్నో విచిత్ర సంఘటనల సమాహారం. సుబ్రహ్మణ్యుడు శివపార్వతుల తనయుడైన స్వామి గంగాదేవి గర్భంలో పెరిగాడు. ఆమె ఆ తేజస్సును భరించలేకపోవటంతో ఆ శిశువు రెల్లుపొదల్లో జారిపడింది. ఆ శిశువును కృత్తికాదేవతలు 6 అల్లారముద్దుగా పెంచారు. గర్భవాసం నుంచి జారిపడినందున స్కందుడని, రెల్లుగడ్డిలో ఆవిర్భవించినందున శరవణుడని, కృత్తికాదేవతలు పెంచటం వల్ల కార్తికేయుడని కుమారస్వామిని వ్యవహరిస్తారు. అలాంటి సుబ్రహ్మణ్య స్వామి సర్పాకృతిగా, విరాట్ రూపంతో, సప్తశీర్షమయంగా, పరిపూర్ణ కవచాలంకృతుడిగా విలసిల్లుతున్నాడు. మహాసర్పాకృతిగా, ధీర గంభీరంగా, దేదీప్యమానంగా భాసిల్లుతున్నాడు. ఈ క్షేత్రంలో స్వామి ఎప్పుడు స్వయంభూగా వెలిసింది, ఈ ఆలయం ఎప్పుడు నిర్మితమైందో ఇతిమిద్ధంగా చరిత్రకు అందలేదు. ఈ ఆలయాన్ని సుబ్బారాయుని తోపు, సుబ్బారాయుని సన్నిధిగా స్థానికులు వ్యవహరిస్తారు. రామకుప్పం గ్రామం మధ్యలో ఈ సన్నిధి సువిశాల ప్రాంగణంలో ఉంటుంది. యోగశాస్త్రపరంగా చూస్తే మనలో కుండలిని శక్తి మూలాధారంలో నిద్రాణమై ఉంటుంది.
యోగ సాధనతో ఆ శక్తి మేల్కొని క్రమంగా ప్రచోదనమై సహస్రారాన్ని చేరుతుంది. సహస్రారం అంటే 1000 రేకుల తామర పువ్వని అర్థం. ఆ పుష్పం వికసించినట్టు బుద్ధి వికసించటమే బ్రహ్మజ్ఞానం. సర్పరూపంలో వ్యాపించిన స్వరూపమే సుబ్రహ్మణ్య స్వామి రూపం. అందుకే సర్పానికి సుబ్రహ్మణ్యమనే నామాంతరం ఉంది. ఇలా పూర్తి సర్పాకృతిగా స్వామి గర్భాలయంలో గోచరమవడం ఎంతో అరుదు. ఈ తరహా సర్పాకార సుబ్రహ్మణ్య స్వామిగా రామకుప్పం ఆలయంలో స్వామి కొలువై ఉన్నాడు. వాసుకి, తక్షక, ధనుంజయ, ఐరావత, శంఖపాల, కర్కోటక, పద్మ, మహాపద్మ వంటి నాగులకు సర్పాకార సుబ్రహ్మణ్య స్వామి అధిపతి. మానవ శరీరంలోని షట్చక్రాలకు స్వామి ఆకృతి ప్రతిబింబం. అందుకే స్వామి షణ్ముఖుడు. 6 ముఖాలున్న రూపంతో గోచరమవుతాడు. షణ్ముఖ స్వామి నిన్నే శరణం వేడితిమి. మనిషి వెన్నుపాములోని షట్చక్రాలకు ఈ 6 ముఖాలు సంకేతం. సర్పాకారంగా వ్యాపించి ఉండే కుండలిని శక్తి అనే సుషుమ్న నాడే షణ్ముఖుడని కూడా చెప్తారు. జ్ఞానిలో వెన్నుపాము తోక మూలాధారంలో, తల సహస్రారంలోని పరమేశ్వరునిలో ఐక్యం పొంది ఉంటాయంటారు. అప్పుడు సర్పాకారుడైన సుబ్రహ్మణ్యుడి పడగ సహస్రారంలో శివుని శిరస్సుపై నాగాభరణమై భాసిల్లుతుంది. నిత్యము నిన్నే ఆరాధించి. సుబ్రహ్మణ్య స్వామిని సర్పాకారంలో ఆరాధించటానికి ఇలాంటి నేపథ్యం ఉంది. నిన్నే ఆరాధించి మదిలో ఇంతటి విశిష్ట ఘనత, పురాణ యశస్సు ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పాకృతిలో భక్తజన సంరక్షణామూర్తిగా విరాజిల్లుతున్నాడు. ఈ స్వామి సమక్షంలోనే సర్పాకారంలో వల్లీ దేవసేన మూర్తులు కూడా ఉంటాయి. విభూతి పూసి నీ స్మరణ చేసి నిన్నే చేరగ తలచితిమి. సిఖివాహనాయ షణ్ముఖ స్వామి. రామకుప్పంలోని సర్పాకార షణ్ముఖస్వామి వేడిన వెంటనే వరాల్ని ఇచ్చే దైవంగా ప్రతీతి పొందాడు. షణ్ముఖుని ఎన్నో రూపాలలో సర్పాకార రూపానికి ఎనలేని ప్రాధాన్యముంది. ఈ రూపంతో రామకుప్పంలో స్వామి మనకు దర్శనమిస్తున్నాడు. ఎంతో ప్రాచీనమైన సుబ్రహ్మణ్య క్షేత్రంగా దీనిని వివరిస్తారు. గుడి చేరాము పుణ్యము పాపము తెలియని మేము భజనలు చేసి గుడి చేరాము. మా తోడు నీడా నీవని తలచి నీవే దిక్కని నమ్మితిమి. మా తోడు నీడా నీవని తలచి. సుబ్రహ్మణ్య స్వామి ఉపాసన, ఆరాధనకు విశేషమైన ప్రాధాన్యం ఉంది. సుబ్రహ్మణ్య స్వామి పూజ వల్ల నిర్దిష్టమైన ఫలితాలు పొందవచ్చని చెబుతారు. రామకుప్పం సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రంలో సోమవార ఉత్సవాలకు ప్రత్యేకత ఉంది. ఈ ఉత్సవాలతో పాటు సుబ్రహ్మణ్య స్వామితో ముడిపడిన పర్వదినాలు, పుణ్యతిథుల్ని ఈ క్షేత్రంలో ఘనంగా నిర్వహిస్తారు. సర్పరూపి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన విశేష ఫలప్రదమని భక్తులు భావిస్తారు. రామకుప్పంలోని సుబ్రహ్మణ్య సన్నిధానంలో ఏడాది పొడవునా ఉత్సవ శోభ అలరారుతుంది. సోమవార ఉత్సవాల పేరిట భాద్రపద మాసంలో వచ్చే సోమవారాలలో ఇక్కడ ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. కావిళ్ల వేడుకలు, శూలధారణ, ప్రాకారోత్సవాలు వంటి వేడుకలు ఈ సందర్భంగా కన్నుల పండుగగా కొనసాగుతాయి. ఈ క్షేత్రంలో జరిగే ఉత్సవ పరంపరలో మన రాష్ట్రం నుంచే కాక తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుంచి కూడా భక్తులు పాల్గొంటారు. శివాంశ సంభూతునిగా
తారకాసుర సంహారం కోసం స్వామి మార్గశీర్ష మాసంలో శుక్లపక్ష షష్ఠి నాడు జన్మించాడు. దీనినే సుబ్రహ్మణ్య షష్ఠిగా భక్తులు నిర్వహించుకుంటూ ఉంటారు. ఈ వేడుక ఇక్కడ సంప్రదాయబద్ధంగా కొనసాగుతుంది. అలాగే ఆషాఢ శుక్లపక్ష పంచమి, షష్ఠి పుణ్యదినాల్ని స్కంద పంచమి, కుమార షష్ఠిగా నిర్వహిస్తారు. జాతకరీత్యా కుజదోషం ఉన్నవారు ఆ దోష నివారణ కోసం ఈ సర్పాకార సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని విశేషంగా ఆరాధిస్తారు. అలాగే నాగుల చవితి, నాగుల పంచమి వంటి పర్వదినాలలో ఈ క్షేత్రానికి భక్తులు అధికంగా తరలివస్తారు. సర్పదోషం ఉన్నవారు, కుజదోషం ఉన్నవారు సర్పసూక్త సహితంగా ఈ క్షేత్రంలో పూజాదికాల్ని నిర్వహించుకుంటూ ఉంటారు. సంతాన ప్రాప్తి, వివాహ సిద్ధి, ఆరోగ్య వృద్ధి, నేత్ర, కర్ణ, కంఠ సంబంధ వ్యాధుల ఉపశమనం కోసం సుబ్రహ్మణ్య స్వామిని భక్తులు విశేషంగా ఆరాధించే సంప్రదాయం ఉంది. రామకుప్పం సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో పలు ఉపాలయాలున్నాయి. ఈ సన్నిధిలో నాగుల ముద్దమ్మ, వెంకటరమణ స్వామి, సతీ సమేత నవగ్రహ స్వరూపాలు నెలకొని ఉంటాయి. వివిధ పర్వదినాల సందర్భాలలో ఈ ఉపాలయాల్లో ప్రత్యేక ఉత్సవాల్ని నిర్వహిస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలోనే నాగుల ముద్దమ్మ మందిరం ఉంటుంది. భక్తులు నాగదేవతగా ఈ అమ్మవారిని ఆరాధిస్తారు. మరోవైపు రావి చెట్టు కింద వర్తులాకృతిలో ఉన్న సర్పాకృతిపై మయూరవాహన సహితంగా ఉన్న సుబ్రహ్మణ్య స్వామి మూర్తి వర్ణరంజితంగా ఆకట్టుకుంటుంది. సుబ్రహ్మణ్యం మేం చేసుకున్న పుణ్యం, బల్లెమ్మని బుల్లెమ్మని అడవి మల్లి సెల్లమ్మని, బల్లెమ్మని బుల్లెమ్మని అడవి మల్లి సెల్లమ్మని, అల్లి బిల్లి ఊసులాడి పెళ్ళాడా, అల్లి బిల్లి ఊసులాడి పెళ్ళాడా, మాయందరికి సుట్టనిపోయా మా సామి సుబ్రహ్మణ్యం. ఆలయ లోగిలిలోనే జంటనాగ శిల్పాలు, నాగదేవతా మూర్తులు ఉంటాయి. మా సామి సుబ్రహ్మణ్యం మేం చేసుకున్న పుణ్యం. ఇదే ఆలయ లోగిలిలో ఉన్న శ్రీ వెంకటరమణ స్వామి మందిరాన్ని భక్తులు దర్శిస్తారు. 2009 సంవత్సరంలో ఈ మందిరాన్ని నిర్మించారు. జాతకుల కర్మఫలాన్ని బట్టి వారికై తన ప్రభావాన్ని చూపించే గ్రహం శనీశ్వరుడు. తన చర్యల్ని అందరిపై సమానంగా శనిదేవుడు వర్తింపచేస్తాడు. రామకుప్పం క్షేత్రంలో శనీశ్వరునికి ప్రత్యేక ఆలయం ఉంది. శని త్రయోదశితో పాటు ప్రతి శనివారం ఈ శనీశ్వరునికి భక్తులు తైలాభిషేకాన్ని నిర్వహిస్తారు. శనిగ్రహ దోష నివారణ పూజల్ని జరిపించుకుంటారు. రామకుప్పం సుబ్రహ్మణ్య స్వామి సన్నిధిలో శనీశ్వర స్వామి ఆలయం ప్రత్యేకంగా ఉంటుంది. సూర్యపుత్రుడైన శనీశ్వరుడు జాతకుల కర్మఫలాన్ని బట్టి ఫలితాల్ని అనుగ్రహిస్తాడు.
నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం వంటి స్తోత్రాలతో భక్తులు శని భగవానుణ్ణి ఆరాధిస్తారు. 1996వ సంవత్సరంలో ఈ శనీశ్వర ఆలయాన్ని ఇక్కడ నిర్మించారు. శని సన్నిధికి అభిముఖంగా శనిదేవుని వాహనమైన వాయస ప్రతిమ ఉంటుంది. ధీర గంభీరంగా మీసకట్టుతో కిరీటధారి అయి పుష్పాలంకృతుడుగా శనిదేవుడు గోచరమవుతాడు. సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తండ సంభూతం తం నమామి శనైశ్చరం. నీలాంజన్ సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తండ సంభూతం. శని ఆలయానికి బయట ఇరువైపులా గణపతి, కుమారస్వామి మూర్తులు ఉంటాయి. ఈ ఆలయానికి సమీపంలో ఉన్న నవగ్రహ మండపంలో నవగ్రహాలన్నీ సతీ సమేతంగా నెలకొని ఉండటం ఇక్కడి విశేషం. రామకుప్పం క్షేత్రానికి మరో ప్రత్యేకత నక్షత్ర, నవగ్రహ, రాశి, శాంతివనాలు. ఈ వన సముదాయాన్ని దర్శించటం వల్ల, ఆయా వృక్షాల్ని భక్తి పూర్వకంగా పూజించటం వల్ల జాతకులు తమ దోషాల్ని నివారించుకోగల అవకాశం ఉందని చెబుతారు. రామకుప్పం సుబ్రహ్మణ్య సన్నిధానంలో నక్షత్ర, నవగ్రహ, రాశి, శాంతివనాలు ప్రత్యేకంగా నెలకొని ఉంటాయి. ప్రధాన ఆలయం వెనక సువిశాల ప్రాంగణంలో ఈ వన సముదాయం ఉంటుంది. 2008వ సంవత్సరంలో ఈ క్షేత్రంలో నక్షత్ర, రాశి, నవగ్రహ సంబంధిత మొక్కల్ని నాటారు. ఇప్పుడు అవి వృక్షాలుగా మారి ఈ వన సముదాయం సతత హరితంగా శోభిల్లుతోంది. వివిధ నక్షత్ర జాతకులు, రాసులవారు, జాతక దోషాలు ఉన్నవారు తడి వస్త్రాలతో వారి జన్మ నక్షత్రాల్ని అనుసరించి ఇక్కడ ప్రదక్షిణలు చేస్తారు. నక్షత్రానుగతంగా వృక్షారాధన, ప్రదక్షిణలు చేయటం వల్ల గ్రహదోషాలు నివారణమవుతాయని జ్యోతిష్య శాస్త్రం తెలియపరుస్తోంది. రామకుప్పం సుబ్రహ్మణ్య క్షేత్రం ఆధ్యాత్మిక క్షేత్రంగానే కాక సకల గ్రహదోషాలు, జాతక దోషాల్ని నివారింపచేసే దివ్య సన్నిధిగా అలరారుతోంది. చిత్తూరు పట్టణానికి చేరుకున్న వారు అక్కడ నుంచి గొల్లపల్లి, పలమనేరు, మోరం, వెంకటగిరి కోటల మీదుగా రామకుప్పం బస్సు మార్గాన చేరుకుంటారు. జ్ఞానశక్తి, యోగశక్తి, దివ్యయుక్తుల సమ్మేళన స్వరూపం సుబ్రహ్మణ్య స్వామి. సునిశితమైన మేధాశక్తికి ప్రతీక. అందుకే స్వామిని జ్ఞానశక్త్యాత్మగా కీర్తిస్తారు. నీ వంటి దైవము షడాననా నేనెందు కాననురా అంటూ షణ్ముఖ వైభవాన్ని నాదబ్రహ్మ త్యాగరాజస్వామి కీర్తించారు. సర్పాకార సుబ్రహ్మణ్య ఆరాధనం ఇహపర ముక్తి సాధకం, విశేష ఫలదాయకం. మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.